రాముడు లక్ష్మణుడు వానరసేన సముద్ర తీరానికి చేరుకున్నారు. లంకా సముద్రం విస్తారంగా కనిపించింది. అందరూ దిగులు పడ్డారు. ఆ సమయంలో జాంబవంతుడు హనుమంతునికి చెబుతాడు, హనుమ, నీలో అపారమైన శక్తి ఉంది. దేవతలు ఇచ్చిన బలం అది నువ్వే మర్చిపోయావు. జాంబవంతుని వాక్యాలు వినగానే హనుమంతుడు తన నిజమైన శక్తిని గుర్తు చేసుకున్నాడు. దేహం విస్తరించింది, ప్రాణశక్తి ఉప్పొంగింది. రామచంద్రుని నమస్కరించి హనుమంతుడు అన్నాడు, సీతాదేవిని కనుగొని మీకు శుభవార్త తెస్తాను. అనంతరం హనుమంతుడు మహాశబ్దంతో భూమిపై నుంచి ఎగసి ఆకాశ మార్గంలో ప్రయాణం ప్రారంభించాడు. సముద్ర తీరాల్లోని వృక్షాలు గాలికి వంగిపోయాయి. ఆకాశంలో వేగంగా పయనిస్తూ సముద్రంపై దూసుకెళ్లాడు. అలలు ఎగసి పడుతున్నాయి, గాలి గర్జిస్తోంది. చివరకు లంకా నగరం కనిపించింది. ఆ నగరం చుట్టూ ఉన్న పర్వతాలను దాటి హనుమంతుడు లంకా ప్రవేశ ద్వారాన్ని అధిగమించాడు. సీతాదేవిని వెతికే ప్రయాణం అక్కడ ప్రారంభమైంది.